నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ను రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెనాలి సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్. దేశానికి దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించే ఉచిత ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం పట్టణ చెంచుపేటలోని కేఎస్ఎం పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు 15,500 విలువ గల కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక వీటిని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ వెల్లడించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్లో స్టూడెంట్స్కి ఏ రకంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, అలాగే టెక్స్ట్ బుక్స్ కానీ, ఆ బుక్స్లో కంటెంట్ కానీ, అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉందో అవి మొత్తాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడు మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, తలరాతని మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించారు. యూనిఫామ్ దగ్గర నుంచి ప్రభుత్వం కేర్ తీసుకుంది. ఈరోజు చూడండి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎంత డిసిప్లిన్గా, ఒక మంచి యూనిఫామ్, ఒక మంచి సిస్టమ్, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూర్చొని, కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉండదు, ఇంత బిల్డింగులు ఉండవు, ఈ రకంగా డిసిప్లిన్ ఉండదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మీరు రోజు స్కూల్కి యూనిఫామ్ వేసుకొస్తున్నారు, షూ వేసుకొస్తున్నారు. ఈ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడి పిల్లలు, మధ్యతరగతి వాడి పిల్లలకు కూడా పడితే ఊరకనే పేపర్ల మీద ఖర్చు పెడతాం కాదు, ఊరనే టీవీల ముందు, మైకుల ముందు మాట్లాడతాం కాదు, చేసి చూపించాం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ బాగా ప్రాచుర్యం పొందుతూ ఉందో, ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆ పేదవాడు మధ్యతరగతి పిల్లవాడికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మామయ్యగా ఈరోజు ట్యాబ్స్ని 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ని పంచే ఒక గొప్ప దీన్ని గత సంవత్సరం నుంచి తీసుకొచ్చాం. ఈరోజు మళ్ళీ దీన్ని సపోజ్ ఇది కింద పడినా కూడా
పగలకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడో చోట చేతిలో ఉండి జారుతూ ఉంటే ఆ రకంగా కూడా దీన్ని రూపొందించి ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి పిల్లలందరికీ ఈ ట్యాబ్స్ని ఈరోజు ఇస్తా ఉన్నాం. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఎంఈఓ2 జయంతి బాబు, 31వ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి, మానసారెడ్డి, కటారి హరీష్, బూరేల దుర్గా, జిఎంఆర్, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ ఆర్ జ్యోత్స్న, రావి ప్రశాంతి, ఆదిలక్ష్మి, హెచ్ఎంకే రాజారెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మన మండలంలో 1500 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 1420 ట్యాబ్స్ని ఈరోజు మన తెనాలి మండలంలో రూరల్, అర్బన్ అందరి పిల్లలకు కూడా ట్యాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికే 9వ తరగతి పిల్లల దగ్గర ట్యాబ్స్ ఉన్నవి, ఆ ట్యాబ్స్ని కూడా ఉపయోగించుకుంటాం. అంటే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విధానాన్ని మరి ప్రవేశపెట్టి ప్యానల్ బోర్డ్స్ ద్వారా, అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా విద్యా బోధన అనేది చేయడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా మరి మంచి భవనాన్ని నిర్మించి క్లాస్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మన పిల్లలందరూ కూడా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఇచ్చినటువంటి ట్యాబ్స్ని బైజూస్ కంటెంట్ కలిగినటువంటి ట్యాబ్స్ మొత్తాన్ని కూడా దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో, దాని డైవర్షన్స్ ఏం లేకుండా సెక్యూరిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కేవలం ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకొని మీరు మీ లైఫ్లో మీరు ఎలా టర్న్ చేసుకుంటారని నేను ఇంకా డెఫినెట్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో డెఫినెట్గా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, అలానే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి ఉన్నత స్థాయిలో 10 years తర్వాత చూస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ స్కూల్లోకి వచ్చి ఈ స్టేజ్ పైన డెఫినెట్గా మీరే ప్రజెంటేషన్ చేస్తారు. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానంటే మన జగన్ గారి సంకల్పం అంత గొప్ప. తెనాలి నూతన సబ్ కలెక్టర్గా ప్రకాష్ జైన్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నేను 2021 బ్యాచ్కి చెందిన ఐఎస్ అధికారిని. తెనాలి సబ్ కలెక్టర్గా చేరడం ఆనందంగా ఉంది. తెనాలి గొప్ప సంస్కృతితో కూడిన చారిత్రక ప్రదేశం. రానున్న రోజుల్లో అన్ని మండలాలకు వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకుంటా. నా పూర్వీకులు చేస్తున్న మంచి పనిని కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఎలక్షన్స్ కూడా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ మొత్తం పనిలో నాకు మీ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. యూపీ నుంచి వచ్చాను. యూపీలో నా ఇల్లు లలిత్పూర్ జిల్లాలో ఉంది. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ ఉంది. ఎప్పుడు ముందు నేను కాకినాడలో నా ట్రైనింగ్ జరిగింది. ఆ తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ నుంచి నేను గుంటూరుకి వచ్చాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ సబ్ కలెక్టర్ తెనాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23 వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ మరియు ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా విధులను బహిష్కరించి న్యాయవాదులందరూ తెనాలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో రాస్తా రోకోలు చేసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ
ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రీసెంట్గా గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి యాక్ట్ 27/2023ను తక్షణమే రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానాలు చేయాల్సినటువంటి పనులను కూడా రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని మరీ కోరుతూ ఈ ధర్నా ద్వారా మేము తెనాలి లాయర్స్ అసోసియేషన్ తరఫున ఈ పిలుపు నిరసన తెలియజేస్తూ ఈ రోజు నుంచి నెలాఖరు వరకు 29వ తారీఖు వరకు కోర్టును బహిష్కరించి వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాల్సిందిగా మా న్యాయవాద మిత్రులను, అట్లాగే వీటికి ప్రజలు కూడా విరివిగా సహకరించాలని. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిన్నలూరి కొండయ్య మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరపున ప్రతిరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. వివాదాలకు సంబంధించి యాజమాన్యానికి సంబంధించి కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ మరి ఒక ర్యాలీ నిర్వహించి అలాగే ప్రజల్లో చైతన్యాన్ని కల్పించేందుకు, ముఖ్యంగా ప్రజల ఆస్తులకి ఇది చాలా నష్టకరమైనటువంటి అంశం. ఇది ప్రజలందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రజలు అలాగే నేను కోరుతా ఉన్నాను, ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి వారి యొక్క యాజమాన్య హక్కులను కాపాడే విధంగా అందరూ కూడా చైతన్యపరిచి పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం. డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక గురువారం 10వ రోజుకు చేరింది. అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక సమ్మెలో భాగంగా డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తమ వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని టీడీపీ నేతలు కొనియాడారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు శేఖమూరి నారాయణ ప్రసాద్, షేక్ నాజర్, కందుల వేణువర్ధన్, షేక్ నసీం, శేఖమూరి సురేంద్ర తదితర తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు వచ్చినాయంటే ప్రజల్లో ఆదరణ ఎంతో ఉంది. రోజు మేము టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం, మీ బాధలు మీ అన్ని మేము వింటానే ఉన్నాం. కానీ ఈ రోజు చూస్తే చిన్నపిల్లలు పసిపిల్లలు వేసుకొని మరి మీరు ఈ రోడ్డు ఎక్కారంటే దానికి కారకులు ఎవరో మీకు ప్రభుత్వం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేమీ అంత అమాయకంగా లేరు. కాకపోతే ప్రజల్లో ఒక ఆదరణ, ఒక ఇది ఎవరిని మనం ఇచ్చేసుకోవాలి, ఎవరు మంచి చెడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. వినాయకుడు సాక్షిగా మీరు ఇక్కడ ఉండి మీరు నిరసన చేస్తున్నారు. అదే వినాయకుడు సాక్షిగా మీరు మీ కోరికలు నెరవేరుతాయని చెప్పని నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అలా కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ కోరికలు తీరాలి, మీరు మళ్ళా యథావిధిగా మీరు విధులు నిర్వహించాలి, మీ కోరికలు నెరవేరుతాయని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నేను ఆదరణగా సపోర్ట్. 23వ వార్డుకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది అక్కడ పేద ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్న ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న శివశంకర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ గారు మరి అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలపాలి, అదేవిధంగా వారికి తన వంతు సాయంగా కొంత ఆర్థిక సహాయం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. అది ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మీ అందరి న్యాయమైన కోరికలు తీర్చాలని, త్వరలోనే అవన్నీ నెరవేరే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.